Hi, welcome to Real Estate Channel. హాయ్ అండి, ఒక మంచి విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇది వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ ఇన్సైడ్ అండి. అసలు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. హైదరాబాద్ నగరం రోజు రోజు విస్తరిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్ని ఆనుకొని నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. తూర్పు హైదరాబాద్లో విజయవాడ హైవే వైపు రియల్ రంగం పరుగులు తీస్తున్నది. ఎల్బీ నగర్ మొదలుకొని వనస్థలిపురం, హయత్ నగర్ వరకు మెట్రో రైలును విస్తరిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఫ్లాట్స్కు చాలా డిమాండ్ ఏర్పడింది. రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్పురామేట్, చౌటుప్పల్, సూర్యాపేట వరకు అనేక ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్డు కావడంతో రియల్ ఎస్టేట్ పెరుగుదలకు ప్లస్గా మారింది. ఈ హైవే వెంట అనేక ఇండస్ట్రియల్ క్లస్టర్స్కు ప్రభుత్వ ప్రణాళికలు చేస్తున్నది. దీంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పరంగా మరింత డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్, విజయవాడకు పోయే లేన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్న సందర్భంలో దాంతోపాటు రేపు మేము పరిశ్రమలకు సంబంధించి వారి ఎగుమతులకు సంబంధించి ఒక డ్రై పోర్ట్ కూడా అతి త్వరలో ఏర్పాటు చేయబోతాం. అక్కడ ఆ క్రమంలో పరిశ్రమలు వస్తాయి, అక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం మార్పు వస్తుంది, అనేక పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని కూడా ముందుకు పెట్టి పెద్ద ఎత్తున అటువైపు కూడా పరిశ్రమాభివృద్ధిని చేయటం వల్ల తెలంగాణలో పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్న వేళ రాష్ట్రంలో మరో అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి రాబోతుంది. మరీ ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం కానుంది. హైదరాబాద్ శివార్లోని దండు మల్కాపూర్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్లగ్ అండ్ ప్లేగా రూపుదిద్దుకుంటున్న ఈ పార్కుకు ఉత్త చేతులతో వచ్చి పరిశ్రమను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఇక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీలు లభించనున్నాయి. ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి 5 ఏళ్ల వరకు రూపాయికే యూనిట్ విద్యుత్, పెట్టుబడిలో 15% రాయితీ సహా మరెన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ పార్క్ ద్వారా 5,000 కోట్ల పెట్టుబడులు, 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేశారు. దీనికి సమీపంలోనే 100 ఎకరాల్లో టాయ్స్ పార్క్ రూపుదిద్దుకుంటున్నది. తాజాగా ఇదే ప్రాంతంలో ఎంఎస్ఎంఈల కోసం మరో 100 ఎకరాల్లో ఈ ప్లగ్ అండ్ ప్లే పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఇది పూర్తయితే రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందుతుంది. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ఏరియాలోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఏదైతే విజయవాడ హైదరాబాద్ హైవేకి ఆనుకొని మెయిన్ రోడ్ పైనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కానీ టోటల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది టోటల్ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రాజెక్ట్ వచ్చేసి 23 ఎకర్స్లో ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లోనైతే మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మంచి లగ్జరీ ప్రాజెక్ట్ కానీ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చండి. ఇన్సైడ్ వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయి, సీసీ రోడ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అయిపోయి మనకి ఇది చౌటుప్పల్ ఈ ఏరియా కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. ఫ్యూచర్లో అయితే ఈ ఏరియాకి అయితే మంచి డెవలప్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా దండు మల్కాపూర్ కానీ ఏరియా డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్లో మెట్రోల్స్ కూడా ఈ ఏరియా వరకు కూడా వచ్చే కనెక్టివిటీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏరియా మంచి అభివృద్ధి అయితే జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకు అమ్యూనిటీస్ కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి కనుక చూసుకున్నట్టయితే టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఇందులో సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, యాంపీ థియేటరు, కిడ్స్ ప్లే ఏరియా, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ఫౌంటైను, ఎవెన్యూ ప్లాంటేషన్, స్పోర్ట్స్ ఎరీనా, వాటర్ హార్వెస్టింగ్, ఓపెన్ జిమ్, ఫుట్పాత్, ఓవర్ హెడ్ ట్యాంకు, జాగింగ్ ట్రాక్స్, ఇలా అన్ని అమ్యూనిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనెక్టివిటీ పరంగా కూడా చూసుకున్నట్టయితే మనకి రామోజీ ఫిలిం సిటీ కానీ, మౌంట్ అపేరా కానీ, లాజిస్టిక్ పార్క్ కానీ, ఫ్రూట్ మార్కెట్ కానీ, డ్రై పోర్ట్ కానీ మనకు ఇవన్నీ కూడా చాలా నియర్ బై ఉండేటికి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. 30 minutes డ్రైవ్ టు ఎల్బీ నగర్ కూడా ఉంటుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బై అయితే ఈ ప్రాజెక్ట్కి వస్తుంది. అండ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా చాలా డెవలప్మెంటెడ్ పార్క్ కూడా ఇక్కడ నియర్ బై అయితే ఉంటుంది. అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. వెరీ క్లోజ్ టు చౌటుప్పల్ మున్సిపాలిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ విధంగా అన్ని విధాలుగా ఉండేట్టుగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ స్క్రీన్ పైన నెంబర్ కానీ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.